ఆయన జీవితం. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఎవరిదైనా బయోపిక్ తీయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పర్మిషను తీసుకొని చేయాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్తూ ఉంటారు. సో మీకేమైనా ఇటువంటి ఏదైనా ఆటంకాలు ఎదురయ్యాయా? వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మీకు లభించాయి? మొదట్లో ఎదురైన మాట నిజమేనండి. మొదట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పెద్ద మనసుతో. సావిత్రమ్మ గారు ఇంకా ఉన్నారండి. ఆయన రెండో కొడుకు కూడా అప్పుడు బతికే ఉన్నాడు. ఆయన అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఒక విధంగా కొంచెం ఏమైనా వాళ్ళకి నచ్చని విషయం తీస్తామేమో కొద్దిగా భయపడిన మాట వాస్తవమే, అభ్యంతరం తెలియడం మాట వాస్తవమే. కానీ నేను వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా నేను సినిమా వేయడం జరిగింది. ఆ సినిమా వేయడంతో నేనే సావిత్రమ్మ గారు నన్ను దగ్గరికి తీసుకొని భలే చూపించావు నాయన మా ఆయనని నన్ను దగ్గర తీసుకొని నన్ను ముద్దులాడినంత పని చేశారు. అప్పుడు నా కళ్ళని నీళ్ళు తిరిగాయి. ఇప్పుడు ఘంటసాల గారు కేవలం తెలుగు వారికే కాదు సార్, ఆయన తమిళ్లో పాడారు, కన్నడం పాడారు, హిందీ కూడా ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి కదా. మరి ఈ బయోపిక్ ఎన్ని లాంగ్వేజ్లో తీస్తున్నారు ఏంటి అసలు? లేదండి, ప్రస్తుతం అయితే తెలుగులోనే తీయడం జరిగింది. ఇంకా ఆలోచన లేదండి. ఇది ఒకవేళ విజయం సాధించిన తర్వాత మిగిలిన భాషల్లో కూడా డబ్ చేయాలని అనుకుంటున్నాను. ఘంటసాల గారి పేరు ఇది ఇప్పటికి మారుమోగుతూనే ఉంది సార్. నిన్నటి తరానికి ఇప్పటి తరం, రేపటి తరాలకు కూడా మన కలమ్మ తల్లి ఉన్నన్ని రోజులు ఆ పేరు నానితేనే ఉంటుంది, ప్రతి ఒక్కరి నోట్లో నానితేనే ఉంటుంది. సో ఇది ఈ పార్ట్ 1 పార్ట్ 2గా ఎట్లా ఉందా? లేదండి, పార్ట్ 1 లేదు. ఘంటసాల ద గ్రేట్, దట్స్ ఆల్, ఒకటే భాగము. ఇందులో కంప్లీట్గా మేము ఆయన యొక్క జీవితాన్ని చూపించాలని అనుకుంటున్నామండి. కంప్లీట్గా పరిపూర్ణమైన సినిమా. అది ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ కూడా ఘంటసాలకి ఇంత చరిత్ర ఉందా, ఇంత గొప్ప కథ ఉందా ఆయన వెనకాలనేది ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారండి.